ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బెల్లంపల్లిలోని బుగ్గ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో నిండిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా అయితే ఆలయాలు శివనామ స్మరణతో అయితే భక్తులతోటి మార్మోగుతున్నాయి. ప్రస్తుతం మనం బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయం వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం ఉదయం నుంచే పుణ్యస్థానాలు ఆచరించి మహాశివునికి అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు తెలంగాణ నుంచి ప్రజలైతే అధికంగా వచ్చారు. ప్రస్తుతం మనం బుగ్గ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఉన్నాం. మనం చూడొచ్చు ఉదయం నుంచే బారులు తీరిన భక్తులతో అయితే ఉదయం నుంచి అయితే జనాలు తండోపతండాలుగా వచ్చి శివనామ స్మరణతోటి శివుని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇక్కడ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అన్ని బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. అసలు ఈరోజు ఆలయ శివనామ స్మరణతోటి శివునికి పూజలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ విధంగా ఏర్పాట్లు చేశారని అయితే ప్రస్తుతం మనం ఆలయ అర్చకులు వేణుగోపాల శాస్త్రి అయితే ఉన్నారు. అసలు ఈరోజు విశిష్టత ఎలా ఉంటుంది, అసలు ఈ శివరాత్రి రోజు ఎలా ఉంటుంది, ఈ జాగరణం ఎందుకు చేస్తారు? బోలో కైలాస భగవానికి. ఈ దేవాలయము మహా మహిమాన్విత దివ్య ధామ పుణ్యక్షేత్రమే బుగ్గ. 3 కొండల మధ్యలో స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం. ఇటు తూర్పున, ఇటు ఉత్తరము, ఇటు పశ్చిమంలో వెలిసిన దేవాలయం. ఇలాంటి దేవాలయం తెలంగాణ, ఆంధ్ర చెప్పాలంటే భారతదేశంలో కూడా ఇంత గొప్ప దేవాలయం లేదు. ఇక్కడ బుగ్గ అంటే 24 గంటలు 365 రోజులు బుడబుడా 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 అని పొంగిపడేదే బుగ్గ. కాబట్టి స్వామి ఈ మహాశివరాత్రి పర్వకాలంలో ఆ గంగాది ఎక్కువ ప్రవహిస్తుంది. ఇంకా జనానికి అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కువగా వస్తుంది నీళ్ళు. అంత గొప్ప దేవాలయం. ఈ దేవాలయం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన అతి సమీపంలో మహారణ్యములో గుట్ట ప్రాంతంలో ఉన్న దేవాలయం. దీనికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘమైన ప్రాంతాల నుండి ఈ దేవాలయానికి దర్శనానికి వస్తారు. ఇందులో పడిన నీళ్లు తాగడం వల్ల కానీ, స్నానం చేయడం వల్ల కానీ స్వామిని ఎవరైతే ముట్టుకుంటారో ఆ గంగాదేవిని వారికి పునర్జన్మ అంటే మోక్షము, శోకనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోయి సకల మానవులు పునీతులు అవుతున్నారు. ఎందుకంటే కుంభమేళం కన్నా మహాపవిత్రమైన దేవాలయం మన బుగ్గ. ఈరోజు శివుణ్ణి పూజిస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు ఇంత జనాలు ఎందుకు వస్తారు, బుగ్గకు రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? శివుడు అంటేనే గొప్పవాడు, దేవతలకు గొప్ప. అలాంటి దేవుని దర్శించుకుంటే సర్వ పాప దోష నివారణి, పునర్జన్మ లేదు, నిరాకార నిరంజన నిరామయ సద్గుణ పాపహరణ అన్నాడు. అంతటి గొప్ప దేవాలయం బుగ్గ. కాబట్టి ఇందులో ఈసారి శివరాత్రి మహాకుంభమేళం 144 144 సంవత్సరాలు వచ్చే ఈ మహాశివరాత్రి ఇందులో వచ్చింది కుంభమేళంలో. అంటే 1000 రేట్ల కన్నా 1,00,000 రేట్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఏముంటుందంటే మానవుడు 7 జన్మల పాపం పోతుంది. 7 జన్మల పాపాలు సప్తజన్మం కృతం పాపం కుంభమేళ స్నాన అన్నాడు. ఈరోజు శివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి, అసలు ఎందుకు జాగారం చేయాలి, అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? మహాశివుడు ఎవరైతే మహాశివుని పేరు మీద శివరాత్రి నాడు ఉపవాసం ఉంటారో వారికి పునర్జన్మ ఉండదు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు కర్మభూమి కోరుకుంటారు. ఈ స్వామికి స్వయంభూడు మరల జన్మ లేదు. కాబట్టి ఎవరైతే ఈ మహాశివరాత్రి ఉపవాసం ఉంటారో వారికి కైవల్యం ఉంటుంది. కైవల్యం అంటే స్వర్గధామం, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అందుకోసము ఈ యొక్క శివరాత్రి నాడు మహా ఉపవాసం ఉంటారు. శివరాత్రి ఒకటే మహా ఉపవాసం, దాన్ని మించే ఉపవాసం లేదు. కాబట్టి సకల దేవతలు కూడా ఈ స్వామిని కొలిసే దివసం కాబట్టి అందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వంలో ఉపవాస దీక్ష చేసి వారు స్నానమాడి భోజనం చేస్తారు. ఈ శివపార్వతుల కళ్యాణం విశిష్టత ఏ విధంగా ఉంటుంది, అసలు శివరాత్రి రోజున ఈ శివపార్వతుల కళ్యాణం ఎందుకు జరిపిస్తారు? లోకాలకు స్వామి జగత్ వందే పితరం అన్నాడు. శివుడు పార్వతి ఆది దంపతులు వారు ప్రపంచానికే తల్లి తండ్రి. అలాంటి యొక్క మహాదేవుని యొక్క
కళ్యాణం శివరాత్రి జరుపుకోవడం లోక కళ్యాణం కోసం సకల ప్రాణికోడికి కళ్యాణంతో సమానమైనది శివరాత్రి. అందువల్ల శివరాత్రి నాడు శివ కళ్యాణం జరుపుకుంటారు. ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారు? సుమారు ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చి ఈరోజు శివనామ స్మరణతో శివుని దర్శించుకుంటారు? ఈరోజు శివరాత్రిని దర్శించుకోవడం వట్టెప్పుడైతే 70-80 లక్షల మంది వచ్చేవాళ్ళు. ఈ యొక్క పాలకుల అనుగ్రహంతో స్వామివారి అనుగ్రహంతో ఈ సంవత్సరం రోడ్ అయింది కాబట్టి డబల్ దాదాపు 2 లక్షల మంది వస్తారు. స్వామివారు తెలుసుకుంటుంటారు. 2 లక్షలు ఇంటూ స్వామివారి యొక్క నామస్మరణము దాదాపుగా 1 కోటి సారి స్మరణం అవుతుంది. 2 లక్ష ఇంటూ 10 2 అంటే 2 కోట్ల సారి స్వామి యొక్క శివ 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 సాంబ శివ నామం జపించబడుతుంది. ఓకే, ఏదైతే ఈరోజు శివరాత్రి సందర్భంగా అయితే ఇటు బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయానికి అయితే సుమారు 1,00,000 మంది భక్తులు అయితే వస్తారని అయితే ఇక్కడ ఉన్న అర్చకులు చెప్తున్నారు. శివనామ స్మరణతోటైతే ఈరోజు బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయం అయితే మార్మవుతుంది. ఇటు శివ పార్వతి కళ్యాణముతో పాటు ఇటు అంగరంగ వైభవంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇటు పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, బెల్లంపల్లి నుంచి.